My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైడియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్, నా పేరు శ్రావణి అండి. శ్రావణి గారు ఎక్కడి నుంచి? సంసాలగుంట అండి. ఎక్కడ? సంసాలగుంట అండి, వేలూరు జిల్లా. ఏలూరు జిల్లా. ఓకే, నేను ఫస్ట్ టైం వింటున్నా, పేరు బాగుంది, మీ ఊరి పేరు బాగుంది శ్రావణి గారు. శ్రావణి రైట్? అవునండి శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఎవరికైనా విషయాలు తెలియజేయాల్సి ఉన్నాయా? ఈ రోజు అయితే ఏం లేదండి, నార్మల్ గా చేస్తాము, కాల్ కలిసింది. అవునా, గుడ్ గుడ్, గ్రేట్ గ్రేట్. సరే, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏం లేదండి, నార్మల్ హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే. ఓకే, ఏం చదువుకున్నారు? 10th క్లాస్ అండి. 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఏ తర్వాత ఫర్దర్ గా స్టడీస్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కంటిన్యూ చేయలేదండి. అయ్యో, మీకు ఎలా ఉండేది? అంటే ఇంట్రెస్ట్ గా ఉండేది చదువుకోవాలి, లేకపోతే పర్లేదులే అన్నట్టు ఉండేదా? లేదు, నేను చదువుకోవాలనుకున్నానండి, కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోవడం కుదరలేదు. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 10 years అయిందండి. 10 years. ఓకే, తక్కువే. ఎక్కువ అంటే పెద్ద ఏజ్డ్ ఏమో కాదు కదా, రీసెంట్ గానే. సో చాలా అండ్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, అంతంత ఖర్చు కూడా అవ్వదు కదా, మరి ఎందుకని ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదు మీరు? ఇంకా టైంలో ఇంట్లో వాళ్ళు వద్దన్నారండి, ఎంత చెప్పినా వినలేదు, ఇంక వద్దన్నారు, ఇంకా అలా ఆపేసాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆయన చదువుకోమన్నారు, కానీ వీళ్ళు ఇంకా కుదరలేదు, ఇంకా కుటుంబ బాధ్యతల్లో పడిపోయి చదువుని వదిలేశారు మీరు. అవునండి. ఇప్పుడు బాధేస్తుందా? ఇప్పుడు ఈ లైఫ్ వరకు ఇలా హ్యాపీగానే ఉందా? బాగానే ఉందండి, హ్యాపీగానే ఉందండి. ఓకే, చదువుకుంటే బాగుండేది, నేను కూడా జాబ్ చేస్తే బాగుండేది, అట్లాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదండి, బాగానే ఉందండి, హ్యాపీగా ఉంది. పిల్లలు ఒకళ్ళేమో 5th క్లాస్ అండి, 3rd క్లాస్ అండి. పాప బాబు. పాప పెద్దదా? పాప పెద్ద 5th క్లాస్ చదువుతుంది, బాబు చిన్నవాడు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఓకే, అంటే 3rd అయిపోయి 4th కి వస్తాడా ఇప్పుడు? 4th కి వస్తాడండి. ఓకే, హాయ్ చెప్పానని చెప్పండి మీ పిల్లలిద్దరికి. సరేనా? బాగా అల్లరి చేస్తూ ఉంటారా పిల్లలు? చేయరండి, వర్క్ చేసుకుంటున్నారండి. ఆహా, అవునా? హాఫ్ డే స్కూల్స్ లో కూడా కూర్చోబెట్టి, స్కూల్ నుంచి ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే రాయించేస్తున్నారా? ఎగ్జామ్స్ అని రాసుకుంటున్నారండి. ఓహో, ఎంత మంచి పిల్లలు. అయితే మీరు గట్టిగా హాయ్ చెప్పారని చెప్పండి. సరేనండి. ఓకే, ఈ రోజు ఎవరికి విషెస్ లేవు కదా? లేవండి. ఓకే, ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ మీద మీకు తోచింది మీరు మాట్లాడండి, ఓకేనా? మీకేమనిపిస్తే అవి. ఓకే, హాలిడేస్ కి మనం జనరల్ గా అంటే ఊళ్ళకి వెళ్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు పిల్లలు ఎక్కువ వేరే వేరే ట్రిప్స్ కి వెళ్దాము, లైక్ ఊటీ, కొడైకెనాల్ ఇలా వెళ్దాము, లేకపోతే లాంగ్ ట్రిప్స్ కి వెళ్దాము అని చెప్పి ప్లానింగ్స్ లో ఉన్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు. అంటే మన జనరేషన్ వాళ్ళేమో అమ్మమ్మల ఇంటికి, తాతయ్యల వాళ్ళ ఇంటికి వెళ్దాము, లేకపోతే బాబాయ్ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనే థాట్స్ లో మనం ఉండేవాళ్ళం, అప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళం కదా. సో ఇప్పటి పిల్లల థాట్స్ ఏమో ఊటీ, కొడైకెనాల్ ఈ రేంజ్, అప్పుడు మనమేమో అమ్మమ్మ తాతయ్యలు. ఏంటి వేరియేషన్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు జనరేషన్ మొత్తం మారింది కదండి. వాళ్ళేమో అమ్మమ్మ తాతయ్యల ఇళ్ళ కంటే ఎక్కువ బయట తిరగడానికి, బయట బీచ్లని అవన్నీ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయిందండి వాళ్ళకి. ఎందుకు అంటే రిలేషన్స్ కనుమరుగైపోతున్నాయనా? రిలేషన్స్ దూరం అయిపోతున్నాయనా? రిలేషన్స్ అని ఏం లేదండి, కొంతకాలం అమ్మమ్మల ఇంటికి వెళ్ళినా వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలని వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఓకే, మీరు ఎలా అనుకునేవాళ్ళు చిన్నప్పుడు? మేము అలానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి అలా వెళ్ళేవాళ్ళండి. హాలిడేస్ ఇస్తే ఇంకా అలానే బయటకు వెళ్ళేవాళ్ళు. బీచ్లని లేదా వేరే సిటీకి వెళ్ళాలని అలా ఏం లేదు, అప్పుడు అసలు ఆ థాటే ఉండేది కాదండి. ఓకే, సో ఎప్పుడైనా ఫస్ట్ అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అంత తిరిగేసిన తర్వాత ఇంకో వేలో మాత్రం బీచ్లకి వెళ్ళాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, వేరే లాంగ్ డ్రైవ్లకి వెళ్ళాలి అనే థాట్ ఉంటుంది పిల్లలకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు, చాలా చక్కగా మాట్లాడారు. ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నారో వారందరికీ శ్రావణి గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు లైన్ లో ఉన్నది? వెల్కమ్ టు మై డియో పిఎంసి. హలో, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? అజిర్బాల నుంచి అండి. నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నాగా అని పిలుస్తారా, లక్ష్మి అని పిలుస్తారా? నాగలక్ష్మి గారు అని పిలుస్తారు. నాగలక్ష్మి గారు అని పిలుస్తారా? అబ్బా, ఇంట్లో వాళ్ళు ఏమని పిలుస్తారు? మా ఆయన గారు వచ్చి నాగా అంటారు. కదా. మీరేమని పిలుస్తారు? అబ్బా, సో స్వీట్. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 30 ఏళ్ళు అవుతుంది. 30 years. అబ్బా, ఇప్పుడు కూడా మీ వారి గురించి అడుగుతుంటే ఏమన్నా నవ్వుతున్నారా మీరు? అది నవ్వా, సిగ్గా? సిగ్గుతో కూడిన నవ్వా? ఆహా, సరే. నాగలక్ష్మి గారు, మీరు హౌస్ వైఫ్ అంతేనా? లేదా ఏమన్నా జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫా? ఇంట్లో ఉంటుంది. ఏంటండి? ఇంట్లో ఉంటవేనా? అదేమన్నా తక్కువ పనా? జీతం లేని పని అది. జీతం రాని పని కదా. కదా, పని చేసుకుంటాం, వంట చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. ఇదే పని. అదే చెప్తున్నా. ఆ ధ్యానం ఓకే, మన కోసం మనం చేసేది. ఇంట్లో పని అంటే జీతం లేని పని కదా. జీతం లేదండి. అవును, ఎంత వర్క్ చేయాలి నిజంగానే. 1 రూపాయి కూడా రాదు. మళ్ళీ వాళ్ళేదో మనకేదో పెట్టేసినట్టు ఫీల్ అయిపోతుంటారు. మీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వచ్చిందా నాగలక్ష్మి గారు? మన కుటుంబం, మన బిడ్డలో, మన భర్త. ఆహా, పిల్లలు ఎంతమంది? 2 మగపిల్లలు. 2 మగపిల్లలు. ఏం చేస్తున్నారు? దేశం వెళ్ళారండి. 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి పెళ్లి చేసాను. అత్తగారు అయిపోయారు మీరు? ఏంటి అత్తగారు అయిపోయారు? అత్తగారి హోదా చూపిస్తున్నారా? చూపిస్తున్నారా? అత్తగారి లెవెల్, అత్తగారి హోదా చూపిస్తున్నారా అని అడుగుతున్నాను. అది నన్ను అడిగితే ఏం చెప్తారు? నాగలక్ష్మి గారు, అది నన్ను అడిగితే ఏం చెప్తారు? మా కోడల్ని అడిగితే కదా చెప్పేది అంటారా? అంతేనా? మీ కోడలు ఎక్కడ ఉంటారు? మీ దగ్గరే ఉంటారా? లేదండి, అమ్మగారి ఇక్కడ ఉంది. ఇప్పుడు మొన్న వెళ్ళిన పండగకి రాలేదు. ఓకే. ఆహా, ఎందుకు రాలేదని ఫోన్లు చేయండి. చేస్తున్నాను. మా అన్నయ్య గారు అమ్మాయి అండి. అయ్యయ్యో, మేనరికమా? అన్నయ్య గారు అమ్మాయి. అథారిటీ చూపించడానికి లేకుండా పోయిందే. అవునా? ఎందుకు అత్తలు అనగానే సరే, ఈ రోజు మనం ఏదో ఒక టాపిక్ మాట్లాడుకోవాలి కాబట్టి అత్తల గురించి మాట్లాడుకుందాము. ఎందుకు అత్త అనగానే కోడలికి అత్తగారికి మధ్యలో ఆ లైన్ ఎందుకు ఉంటది అసలు? నవ్వుతారండి. ఎంత బాగా చూసుకున్నా అత్త అమ్మ కాలేదు, కోడలు కూతురు కాలేదు. ఎందుకు? మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అత్తగారి హోదాలో ఉన్నారు కాబట్టి మీరే క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలరు. ఆవిడనుకుంటే అమ్మ కూతురు ఆవిడ వచ్చంటే అమ్మ నేను అవ్వచ్చు. అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి. ఈ చిన్న బ్రెయిన్ కి అర్థం కాలేదు. నా చిన్న బ్రెయిన్ కి అర్థం కాదు. ఉంటే ఆవిడ కూతురు అవుతుందండి, మనం ఆవిడకి మన అమ్మ అవుతాం. అమ్మ దగ్గర ఉంటారు కదండి. ఓకే. సో మీ కోడలి మీరు అమలా చూసుకుంటున్నారా అంటారు ఫైనల్ గా? అలాగే చూసుకోండి, సరేనా? ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా అండి? ఓకే, ఎవరికి ఏం లేకపోతే ఏముంది, అందరికి ఈ రోజు బర్త్డేస్, పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ విషెస్ చెప్పేసేయండి. వాళ్ళు మనకి తెలియాల్సిన పనే లేదు, వాళ్ళంతా మన ఫ్యామిలీ. ఓకే, నాగలక్ష్మి గారు చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ నాగలక్ష్మి గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? లక్ష్మణ్ గారు, నమస్తే. ఏంటి ఏమైపోయారు అసలు? కొద్దిగా బయటికి వెళ్ళి ఉంటాయండి. ఓకే, అదే పాప బర్త్డే ఉందని పంపించాను. ఓకే.
లక్ష్మణ్ గారు, మీరు రెగ్యులర్ గా పిఎంసి కాల్ చేసే లక్ష్మణ్ గారేనా, కొత్త అవునండి. లక్ష్మణ్ గారా? నేను లక్ష్మణ్ అండి, రెగ్యులర్ కాలే. ఓకే, నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్ గా లక్ష్మణ్ గారని రెగ్యులర్ కాలర్ ఒక ఆయన ఉన్నారు. సో ఆయన వాయిస్ కొంచెం డిఫరెన్స్ గా ఉండేసరికి నాకే డౌట్ వచ్చింది, మీరు వాళ్ళేనా వాళ్ళు మీరేనా అని. ఓకే, నేను ఇప్పుడు రోడ్ మీద ఉన్నాను, అందుకే వాయిస్ తగ్గలేదు. ఓకే ఓకే, ఏం పర్లేదండి. ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా? వర్షిని ఉందండి మా పాప. ఓకే, వర్షిణి. వర్షిని. ఓకే, మీ పాప, మీ డాటరా? మా బ్రదర్ డాటరు. ఓకే, మరి చెప్పండి విషెస్. హ్యాపీ బర్త్డే వర్షిని. ఓకే, వర్షిణి గారికి లక్ష్మణ్ గారి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి కూడా. లక్ష్మణ్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను డ్రైవర్ గా చేస్తూ ఉంటాను. ఓకే, డ్రైవర్, క్యాబ్స్ కి అలా, క్యాబ్ డ్రైవరా? క్యాబ్ డ్రైవర్. ఎలా ఉంది జాబ్? అది కొద్దిగా కష్టంగానే ఉంటుందండి, చేయాల్సి వస్తుంది. ఓకే, లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తారా? లాంగ్ వెళ్తుంటాను. మీకు స్లీపింగ్ అవర్స్ సరిపోతాయా జనరల్ గా? మేబీ వాళ్ళు దిగిన తర్వాత రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా, మేబీ 1 hour అట్లా. ఓకే, సో ఎక్కడ మీరు వర్క్ చేసేది, అంటే ఏ ఏరియా మీది? మాది వచ్చి బంజారాల్స్ అండి. బంజారా హిల్స్. ఓకే, హైదరాబాద్ లోనేనా జాబ్? Yeah, సో Hyderabad. హైదరాబాద్ లోనే డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. నైస్ నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వర్షిణి గారికి మీ తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన విష్ లిస్ట్ లో ఎవరికి విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయో చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న కాకినాడకు చెందిన మండపాక వరలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి వరలక్ష్మి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వరలక్ష్మి గారు. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ స్నేహలత రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. స్నేహలత రెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఎస్పెషల్లీ పిఎంసి అండ్ మై డియో పిఎంసి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే స్నేహలత రెడ్డి గారు. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వర్షిణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు అమ్మ లక్ష్మి, నాన్న మధు, బాబాయ్ లక్ష్మణ్, అక్కలు జస్విని, తేజ, ధన్యశ్రీ, బావ చందు, అన్న చరణ్ మరియు బంధుమిత్రులు మరియు పిఎంసి. వర్షిణి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వర్షిణి. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూసేద్దాం. నటరాజ్ మాస్టర్, వావ్, నటరాజ్ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో నటరాజ్ మాస్టర్ అనబడే నటరాజ్ కస్తూరి, అతను వృత్తిరీత్యా నటుడు, కొరియోగ్రాఫర్ మరియు నిర్మాత. ఆయన ప్రధానంగా తెలుగు పరిశ్రమలో పాపులర్ అయ్యారు. సో నటరాజ్ మాస్టర్ కి ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నటరాజ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ నటరాజ్ మాస్టర్. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప్పలపాటి అరుణ కుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుమారుడు చంద్రశేఖర్, కోడలు ఉమా, కుమార్తె రమ్య, బంధుమిత్రులు అండ్ పిఎంసి. అరుణ కుమారి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైడియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? థ్యాంక్ యూ అండి, నేను ఆనంద్ మాట్లాడుతున్నాను. ఆనంద్ గారు, ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి ఆనంద్ గారు. ఆనంద్ గారు ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా నేను బిజినెస్ చేస్తామండి. బిజినెస్? ఏం బిజినెస్? మేమండి వెజిటబుల్ బిజినెస్ చేస్తాం మేడం. వావ్, వెజిటబుల్ బిజినెస్ అంటే మార్కెట్ కి వెజిటబుల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తారా? అవును మేడం. ఓకే, సో మీకు పొలాలు ఉన్నాయి అయితే మంచిగా? ఉన్నాయి మేడం. ఓకే, మీరు ఎక్కువగా ఏ వెజిటబుల్స్ ని పండిస్తారు? మాకు టమాటాస్, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు బాగా పండుతాయి మేడం. ఓకే, సగం వెజిటబుల్ లిస్ట్ చెప్పేశారు మీరు. ఓకే ఆనంద్ గారు, ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క సీజన్ లో వెజిటబుల్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా జనరల్ గా. ఒక్కొక్కసారి టమాటాలు మరీ కేజీ 1 రూపీ అలా మరీ పడిపోతూ ఉంటాయి కదా, అప్పుడు చాలా లాస్ వస్తుంది కదా మీకు? చాలా లాస్ అండి, చాలా బాధ. ఆ లాస్ నుంచి బయటపడటానికి ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా? బయటపడాలంటే ఏం చేస్తాం మేడం, తప్పదు. ఒక్కోసారి 100 రూపీస్ అమ్మినా కానీ జనాలు కొనాలి కదండి, అలా కూడా ఆలోచించాలి కదా. ఓకే, తప్పదు, అలాగ అవుతాయి. మినిమం రేట్ వస్తే చాలండి, మరీ అంత 1 రూపాయికి 2 రూపాయల కంటే కష్టం, కానీ గిట్టుబాటు ధర వస్తే బాగుంటది కదండి. ఓకే, అవి కూడా స్టోర్ అవ్వవు కదా, అంటే స్టోర్ చేసుకునే వెజిటబుల్స్ కాదు కదా, మెయిన్ అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఎక్కువ వర్షాలు పడినా ఇబ్బందే, వర్షాలు లేకపోయినా ఇబ్బందే. అవునండి కదా. ఇప్పుడు ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు అంతా మరీ హైలో లేవండి, అంత లో లేదు, స్టేబుల్. అంటే వేసవికాలం కదా, సో ఈ టైంలో వెజిటబుల్స్ రేట్లు ఎక్కువగానే ఉంటాయి కదా. ఇంకా పెరగలేదండి. ఓకే, బాగానే వస్తున్నాయి మార్కెట్ లోకి. ఓకే, సమ్మర్ వచ్చేస్తుంది కదా. మీరు ఏ వ్యవసాయం చేస్తారు? అంటే సేంద్రీయ వ్యవసాయం చేస్తారా, లేకపోతే క్రిమిసంహారక మందులు ఎక్కువగా యూజ్ చేస్తారా? ఎలా చేస్తారు మీరు? ఏమండి, మామూలుగా రొటీన్ గానే చేస్తామండి. మామూలుగా క్రిమి సంహారం మందులు అవి వాడాల్సిందే. అవునా? ఇప్పుడున్న పరిస్థితుల్లో సేంద్రియ మందులు వాడితే అంత అవ్వట్లేదు. ఓకే, బట్ అంటే దిగుబడి రావట్లేదు. అవునండి. సో ఖచ్చితంగా క్రిమిసంహారక మందులు అంటే రసాయనాలు, కెమికల్స్ యూజ్ చేయాల్సిందే, వాడాల్సిందే అండి ఉన్న పరిస్థితుల్లో. ఓకే, సో పురుగు మందులు అని అవని ఇవని అంటే పురుగు పట్టకుండా కాపు బాగా రావడానికి సో రసాయనాలు వాడుతూ ఉంటారు కదా, మళ్ళీ అవే తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు. సో మనం వండేసుకుంటూ ఉంటాం జనరల్గా. అలా కాకుండా ఇంకా అంటే హెల్దీగా అది తయారవ్వాలి ఒకవేళ ఒక వెజిటేబుల్ అని అనడానికి మీరు ఎటువంటి విధానాలు పాటిస్తారు జనరల్గా? ఇప్పుడు మరీ అంత ఎక్కువ కొట్టమండి, పర్వాలేదు, తినొచ్చు, దానికి ప్రాబ్లం ఉండదు. ఓకే, అంత ఎఫెక్టివ్ ఉండవు మరి. సో అంటే కొనుక్కొచ్చుకున్న తర్వాత కొంచెం ఉప్పు నీళ్ళలో కాసేపు అలా ఉంచేసి పెట్టుకొని కొంచెం ఒక 10 నిమిషాలు పోగొన్న తర్వాత వండుకుంటే దాని మీద ఉన్న మందులు అవన్నీ పోతాయండి. దాని వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, మీరు 4 వెజిటబుల్స్ చెప్పారు కదా. అవునండి. వాటిలో మీకు ఇష్టమైన వెజిటబుల్ ఏంటి? నాకు వంకాయ అండి. వంకాయ ఇష్టమా? ఓకే, మీ మిసెస్ బాగా చేస్తారా వంటలు? అయ్యో, గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ వేపుడు, గుత్తి వంకాయ చారు, గుత్తి వంకాయ పలావు. కాదు, మీ పొలంలో పండుతాయని ప్రతిరోజు వంకాయ కూరలే వండుకుంటారేంటి? అవునండి, నాకు ఇష్టం కదండి, అందుకనే మా ఆవిడ గుత్తి వంకాయతోనే అన్ని చేస్తుంది. గుత్తి వంకాయ బిర్యానీ చేస్తారు. వెజిటేరియనే కదా. మీరు ఇలా చెప్పకండి, ఇంటికి రావాల్సి వస్తుంది ఒక రోజున. అయ్యో, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సి ఉన్నాయండి?
ఉన్నాయి మేడం. చెప్పండి ఎవరికి? నాదే మేడం. మీదేనా? ఎప్పుడు? అవును మేడం, రేపే మేడం బర్త్డే. ఓహో, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ అండి. థ్యాంక్ యూ అండి. మేము పిఎంసీని ఎప్పుడు చూస్తూ ఉంటాం మేడం. ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు అందిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ చాలా సో thanks మచ్ మేడం. అండి. ఆనంద్ గారు సరే. చాలా చక్కగా మాట్లాడారు. రేపు కూడా మీరు కాల్ చేయాలి, నేను మీకు విషెస్ తెలియజేయాలి, సరేనా? రోజు యాడ్ చేస్తాం, బాగున్నాము. ట్రై చేయండి ఆనంద్ గారు. ఒకవేళ కాల్ పొలం పనుల్లో మీలాగా మరి మాకు అన్ని విషయాలు కుదరదుగా మేడం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఉన్నాము, అందుకే యూట్యూబ్ కూడా చేతిలోనే ఉంది. మీరు పొలం దగ్గర ఉన్నా, ఇంట్లో ఉన్నా, టవర్ మీద ఎక్కాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కాదు, మీరు పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, జస్ట్ అలా ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి పిఎంసి తెలుగు అని టైప్ చేస్తే చక్కగా వీడియోస్ అన్ని అప్లోడ్ అయి ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు, అండ్ లైవ్ కూడా చూడొచ్చు. ఫస్ట్ మీరు పిఎంసిని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వాటంతట అవే వచ్చేస్తాయి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. మీకు అడ్వాన్స్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆనంద్ గారు. రేపు కూడా చెప్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం, కానీ టైం అయిపోయింది కాబట్టి ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.